హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. ఈరోజు నేను ఒక మంచి స్టోరీతో వచ్చానండి. ఒక మంచి లవ్ స్టోరీతో వచ్చానండి. చాలా బావుంటుందండి. మనసును హత్తుకునేటటువంటి ఒక మంచి కథ అండి ఇది. లాస్ట్ వరకు తప్పకుండా వినండి. మీ అందరికీ కూడా నచ్చుతుందండి. దీంట్లో మంచి నీతి గూడా ఉందండి. లాస్ట్ వరకు వినండి. మనం ఇప్పుడు స్టోరీలోకెళ్దామండి. ఒక ప్రేమ కథ. నవనీత పేరుకు తగ్గట్టుగానే అందమైన అమ్మాయి. అందుకు తగిన అభినయం. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు. ఒక అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోతానని. ఇది ఆకర్షణ లేక నేను నిజంగానే ప్రేమిస్తున్నానా అని తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. కాలేజీలో దసరా సెలవులు ఇచ్చారు. ఎప్పటిలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి సరదాగా గడపాలని అనుకున్నాను. కానీ ప్రతిరోజు ఒక యుగంలా అనిపించింది నవనీతను చూడక. ఎప్పుడు సెలవులు అయిపోతాయా? ఎప్పుడెప్పుడు నవనీతను చూస్తానా అని అనిపించింది. కాలేజ్ స్టార్ట్ అయిన మొదటి రోజే అందరికంటే ముందుగా కాలేజీకి వెళ్ళి నవనీత కోసం చూశాను. కానీ తాను ఆ రోజు కాలేజీకి రాలేదు. ఎవరినైనా అడుగుదామంటే ఏమనుకుంటారో అని భయమేసింది. అలా 2 రోజులు గడిచాయి. ఇక నవనీత కాలేజీకి రాకపోవడంతో ఈరోజు ఎలాగైనా కారణం తెలుసుకోవాలని తన స్నేహితురాలు దగ్గరికి వెళ్ళాను. అంతలోనే నవనీత వచ్చింది. తనని చూడగానే నా మొహం 1000 వోల్టేజ్ల బల్బు వెలిగిస్తే వచ్చేంతలా వెలిగిపోయింది. నవనీత చాలా మంచి అమ్మాయి. ఎవరితో ఎక్కువ మాట్లాడదు. బాగా చదువుతుంది. ఇక నేనైతే ఒక యావరేజ్ విద్యార్థిని. నాకు తెలిసి నా మొహం కూడా తాను ఎప్పుడూ చూసి ఉండదు. ఇక నేను తనతో ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు స్నేహం చేయాలి? ఎప్పుడు నా ప్రేమ విషయం చెప్పాలి? అనుకుంటూ ఉండగానే సంవత్సరం గడిచిపోయింది. డిగ్రీ సెకండ్ ఇయర్‌లో అయినా తనతో మాట్లాడాలి అనుకున్నా. నా ప్రేమని కనికరించి ఆ దేవుడే ఒక అవకాశం ఇచ్చినట్టున్నాడు తనతో మాట్లాడడానికి. ఫ్రెషర్స్ కోసం ఏర్పాటు చేసిన వెల్కమ్ పార్టీలో మేమిద్దరం కలిసి ఒక నాటకం వేయాల్సి వచ్చింది. అదే అవకాశంగా భావించిన నేను తనతో పరిచయం చేసుకొని దానిని స్నేహంగా మార్చుకున్నాను. అలా తన మీద ఉన్న నా ప్రేమను గుండెల్లో దాచుకొని ఎప్పుడూ తనతో చెప్పాలని నా ఎదురుచూపుల్లోనే నా డిగ్రీ రెండవ సంవత్సరం కూడా గడిచిపోయింది. ఎప్పటిలాగే తాను క్లాస్ టాపర్‌గా వచ్చింది. నేను ఏదో అలా పాస్ అయిపోయాను. ఇక ఆఖరి సంవత్సరం. అందరూ కెరియర్‌ని చాలా సీరియస్‌గా తీసుకొని, తర్వాత ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారు. నాకేమో కళ్ళు మూసినా తెరిచినా నవనీత తప్ప ఏమీ కనపడట్లేదు. డిగ్రీ చివరి సంవత్సరం కూడా అయిపోవడానికి వస్తుంది. అందరూ ఎగ్జామ్‌కి బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఒక్క క్లాస్ కూడా సరిగా వినని కారణంగా నా బుర్రకి ఏమీ ఎక్కడం లేదు. ఇప్పుడు నవనీతకి నా మనసులో మాట చెప్పకపోతే ఇక ఎప్పటికి చెప్పలేనేమో అనిపించింది. మరునాడు కాలేజీలో నా ప్రేమ గురించి ఎలాగైనా నవనీతకి చెప్పాలని అనుకున్నాను. నా ప్రేమ విషయం ఒక లెటర్‌లో రాసి తనకు అందించాను. మర్నాడు నవనీత సరాసరి నా దగ్గరికి వచ్చింది. నీది ప్రేమ లేక ఆకర్షణ నాకు తెలియదు. కానీ ఒకవేళ నువ్వు మా వాళ్ళని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకోవాలన్నా కనీసం నువ్వు డిగ్రీ మంచి మార్కులతో పాస్ కావాలి. కాబట్టి ఈ ప్రేమ పెళ్లి గురించి తర్వాత చూద్దాం. నువ్వు ముందు నీ డిగ్రీ పూర్తి చెయ్యి అని చెప్పింది. నవనీత మాటలు నేను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. బాగా చదివి నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాను. తన దగ్గరికి వెళ్లి ఇప్పుడు అయినా ఒప్పుకుంటావా నా ప్రేమని అని అడిగాను. అప్పుడు నేను నా పేరెంట్స్‌కి ప్రేమ విషయం చెప్పానే అనుకో, డిగ్రీనే కదా కంప్లీట్ అయింది. జాబ్ ఏం చేస్తాడు? నిన్ను ఎలా పోషిస్తాడు అని అడుగుతారు అంది. తన మాటలు వింటే అది విన్న నాకు నిజమే అనిపించింది.
వెంటనే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో జాయిన్ అయ్యాను. నా అదృష్టం కొద్దీ నా చదువు కంప్లీట్ అయ్యేసరికి గవర్నమెంట్ టీచర్ పోస్ట్‌లు నోటిఫికేషన్ వచ్చింది. చాలా కష్టపడి చదివి టీచర్ పోస్ట్ సంపాదించాను. నన్ను నేనే నమ్మలేని పరిస్థితి. డిగ్రీ కూడా పాస్ మార్కులతో బయటపడలేని నేను ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాను. మరియు ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించానంటే దానికి కారణం నవనీత. నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. ఇక నా ఇద్దరి చెల్లెల బాధ్యత నేను తీసుకోవచ్చు. నా తండ్రికి సంపాదనలో తోడుగా ఉండొచ్చు అని ఇంట్లో అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇక నేను నవనీత దగ్గరికి వెళ్లి చెప్పడమే ఆలస్యం. నవనీత, నువ్వు చెప్పినట్టుగానే మంచి ఉద్యోగం సంపాదించాను. మా ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే నేను మీ వాళ్ళతో మాట్లాడి మన పెళ్ళికి ఒప్పిస్తాను అని చెప్పాను. తన సమాధానం కోసం గుండెను బరువు చేసుకొని ఎదురు చూస్తున్నాను. కాసేపు మౌనం తర్వాత, చూడు ఆనంద్, తాను నన్ను మొదటిసారి పేరు పెట్టి పిలిచింది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మా ఇంట్లో ఈ ప్రేమ పెళ్లి అంటే ఒప్పుకోరు. నేను నా తల్లిదండ్రులను బాధ పెట్టలేను. నీకు నేను అలా చెప్తూ వచ్చినందుకు కూడా కారణం ఉంది. ఆ కారణం మా అన్నయ్య. తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం. ఎదిగిన కొడుకు ఇంటి మరియు నా పెళ్లి బాధ్యతలు తీసుకుంటాడు అని నా తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి మా అన్నయ్య ప్రేమను నిరాకరించింది. ఆ బాధతో మరియు ఆవేశంతో ఏం ఆలోచించకుండా మా అన్నయ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని ఏడుస్తూ చెప్పింది. ఒకవేళ నేను ఆ రోజే నీకు ఈ ప్రేమ లాంటివి వద్దు, వదిలేయ్ అని చెప్పి ఉంటే నువ్వు ఏమైపోతావో అని ఆలోచించాను. ఒక మంచి స్నేహితురాలిగా నీకు సలహా ఇస్తూ వచ్చాను. నా మాటలతో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, నీలో ఆశలు పెంచుతున్నానని నాకు తెలుసు. నిజం తెలిసాక నువ్వు బాధపడతావని కూడా నాకు తెలుసు. కానీ బాధ కంటే ప్రాణం విలువైనది కదా! ఇప్పుడు నీకు మంచి జాబొచ్చింది. నీ కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. నువ్వు వాళ్ళకి అండగా ఉండాలి. నీ మంచి మనసుకు తగిన అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా విన్న నేను కంటి నుండి వస్తున్న నీటిని తుడుచుకొని మౌనంగా ఉండిపోయాను. ఆ రోజంతా ఆలోచించాను. అప్పటి వరకు నవనీత కేవలం నాకు ఒక ప్రేమికురాలు. కానీ ఇప్పటి నుంచి నాకు తను దేవత. నిజంగా తాను నన్ను ఎప్పుడో వదిలేసి ఉంటే నేను ఇప్పుడు ఇలాంటి మంచి పరిస్థితిలో ఉండకపోయేవాడిని. నిజానికి అప్పుడున్న ప్రేమ పిచ్చిలో ప్రాణాలతో కూడా ఉండేవాడిని కాదేమో! తన ఆలోచన, మాటల ద్వారా నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. నాకు బాధ్యత కూడా తెలిసింది. నన్ను ఒక మంచి మనిషిలా మార్చింది నవనీతనే అని నా మనసుకు నేను సమాధానపరుచుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నా ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లి చేసి మా నాన్న మొహంలో చిరునవ్వు చూశాను. మా అమ్మ తనకు నచ్చిన అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేసింది. తనే నా జీవితంలోకి వచ్చిన నా అర్ధాంగి స్నేహ. స్నేహకి నా గతం గురించి అంతా తెలుసు. నన్ను తాను అర్థం చేసుకుంది. ఇప్పుడు మేము ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాము. నా జీవితం ఇప్పుడు ఇలా సంతోషంగా ఉంది అంటే అందుకు కారణం ఇద్దరు దేవతలు. ఒకరు నవనీత, మరొకరు స్నేహ. దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఒక మగవాడి విజయం వెనుక తప్పకుండా ఒక ఆడది ఉంటుంది. ఈ కాలంలో చాలామంది యువత తమ ప్రేమని
నిరాకరించారు అనే కారణంతో తమను తాము కోల్పోయి కన్నా వాళ్ళకి శిక్ష విధిస్తున్నారు. అది ఎంతవరకు సరైనదో ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టండి. విన్నారు కదండి! ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకా మంచి మంచి స్టోరీస్‌తో మీ ముందుకి తప్పకుండా మంచి స్టోరీస్‌తో వస్తానండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి. అది హిట్ చేయండి. క్లిక్ చేశారంటే మీకు నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. వెంటనే చూడొచ్చండి. ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఈ స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మెసేజ్ ఉన్న స్టోరీ అండి. తప్పకుండా తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.